విదేశీ విద్యా దీవెన చెక్ ఫస్ట్. కుర్చీ పక్క లాగేసేమో ఇటువైపు లాగేస్తే మనిషి తక్కువ ఉంటుంది. దేవకుమార్ సార్. దేవకుమార్ దేవకుమార్, గుంటూరు డిస్ట్రిక్ట్ పెదనంపల్లి. ఎక్కడికి వచ్చిన సీటు? న్యూయార్క్ యూనివర్సిటీ. దేవ అండ్ భారత్ నీకు ఎక్కడ వచ్చిన సీటు? యూనివర్సిటీ ఆఫ్ ఇండియన్ ఆస్ట్రేలియా. జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం జగన్ నిధులు విడుదల చేస్తున్న కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాము. సో అర్హులైన విద్యార్థులందరికీ కూడా మొత్తం 42.6 కోట్లు బటన్ నొక్కి సీఎం జగన్ నిధులు విడుదల చేశారు. జగనన్న విదేశీ విద్యా దీవెన అలాగే సివిల్ సర్వీసెస్లో ప్రోత్సాహక నిధులు జమ చేశారు. అర్హులైన మొత్తం 390 మంది విద్యార్థులకు గాను 41.60 కోట్లు, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 95 మందికి, అలాగే ఆ 95 మందిలో తిరిగి మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించిన 11 మందికి కూడా లబ్ధి పొందడం జరిగింది. ఆ నిధులు విడుదల చేస్తున్న దృశ్యాలు మనం ఇప్పటివరకు చూసాము. విదేశాల్లోని టాప్ యూనివర్సిటీలో ఉన్న ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం పేద విద్యార్థులకు సైతం కల్పిస్తూ మరోవైపు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అత్యున్నత స్థాయి విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి కావాలన్న విద్యార్థుల కలల సాకారానికి ఆర్థిక తోడ్పాటు అందిస్తూ జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను సీఎం వైఎస్ జగన్ ఇవాళ అందించారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు గాను 41.6 కోట్లను, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు గాను ప్రోత్సాహకంగా 1,05,00,000 మొత్తం 42.6 కోట్ల నిధులు జమ చేశారు.